అందరికీ. ఇవాళ అయితే చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. మెంతులు వేసి వచ్చిన మెంతి కూరతో పరాటా చేయబోతున్నాను. సో చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండ్ వెరీ హెల్తీ ఆల్సో. సో చూడండి ఎంత మంచిగా వచ్చిందో మెంతి కూర. యాక్చువల్లీ కొంచెం లేట్ అయింది తీసేయడం, ఇంకా కొంచెం షార్ట్ స్టేజ్లో తీసేస్తే ఇంకా బాగుంటుంది అండ్ అదే హెల్తీ కూడా. సో మనకి మామూలుగా బయట అయితే పెద్ద మెంతి కూర దొరుకుతుంది, ఇప్పుడు ఇండియాలో మీరు చూస్తే అది వేరే అనమాట. సో అది పెద్ద మెంతి ఏంటంటే కొంచెం పప్పులోకి కర్రీస్లోకి వాడుకోవచ్చు. ఇది పప్పులో కూడా బాగుంటుంది, నేను చాలాసార్లు వేసిన. బట్ ఇదేంటంటే కొంచెం మనము మైక్రోగ్రీన్ స్టేజ్లో ఉన్నప్పుడే తింటే దాంట్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా అయితే నేను కొంచెం ముందే తీసేస్తాను, బట్ ఈసారి కొంచెం నాకు చేయడం లేట్ అయిపోయింది, అందుకని కొంచెం పెద్దగానే పెరిగినాయి చెప్పాలంటే. నార్మల్గా అయితే ఇంత కూడా ఉంచాను నేను. సో మనకి మ్యాక్సిమం బెనిఫిట్స్ రావాలంటే కొంచెం చిన్న సైజులో ఉన్నప్పుడే తీసేసుకోవాలి. అండ్ మెంతి కూర పెంచడం అయితే వన్ ఆఫ్ ద ఈజియెస్ట్. అసలు జస్ట్ మనం ఇంట్లో ఉన్న మెంతులు వేసేస్తే వచ్చేస్తాయి, చాలా మందికి ఆల్రెడీ తెలిసిందే ఇది. ఇప్పుడు ఇది తీసేస్తాను కదా, మళ్ళీ వెంటనే ఇంకో బ్యాచ్ వేసేస్తాను. అట్లా మనం హార్వెస్ట్ అనేది మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. బట్ ఏంటంటే చాలా టైం కూడా పట్టదు అనమాట, అందుకే మనము రెగ్యులర్గా దీన్ని వేసేసుకుంటూ ఉండొచ్చు. జస్ట్ వితిన్ ఫ్యూ డేస్లో స్ప్రౌట్స్ వచ్చేస్తాయి, చాలా తొందరగా కూడా గ్రో అయిపోతుంది. ఇది వెరీ ఈజీ మెయింటెనెన్స్ ఆల్సో. మనం ఇంట్లో పెంచుకున్న చిన్న ఆకుకూర అయినా వెజిటబుల్ అయినా ఏదైనా సరే హార్వెస్ట్ చేసే టైంకి అయితే ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో. సో ఇట్లా తెంపుతుంటేనే నాకు అసలు చాలా మంచిగా అనిపిస్తుంది ఇది. సో మా ఇద్దరికి పరాటాలోకి నేను ఇదంతా తీసేస్తున్నాను, ఎందుకంటే మనకి ఆకుకూర ఎక్కువే ఉండాలి దేంట్లో అయినా సరే, పరాటాలు అయినా పప్పులు అయినా. సో ఇప్పుడు ఇదైతే ఏదో ర్యాండమ్ది నేను తీసేస్తున్నాను. సో ఇట్లా మనకి ఏదైనా ఎక్స్ట్రా కనిపిస్తే అవి తీసేసుకోవడమే బెటర్, ఎందుకంటే అవి మనం వాడము అండ్ దానికి ఎనర్జీ అంతా పోతుంది. దాని బదులు అవి తీసేస్తే కంప్లీట్ ఎనర్జీ అంతా మనం ఏదైతే వేసినామో దానికి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇదంతా మంచిగా కడగాలి, మట్టి ఏం లేకుండా, అదొక పెద్ద టాస్క్ నెక్స్ట్. చాలామంది ఇది పైన తెంపేస్తారు కదా, సో మన ఇష్టం. నేనైతే మొత్తం తీసేసి మళ్ళీ వేస్తా, బట్ కావాలంటే మీరు జస్ట్ పైన నుంచి కూడా ఇట్లా తెంపేసుకోవచ్చు. ఆల్మోస్ట్ డన్. నేను వేసిన దానికైతే ఇంత ఆకుకూర వచ్చిందనమాట. సో మనకు ఒక పెద్ద కట్ట అంత వచ్చింది. ఇంకా చాలాసార్లు వాష్ చేసిన తర్వాత ఇట్లా అయితే మొత్తం అంతా క్లీన్ అయిపోయింది మనకి. కాడలు నేను కంప్లీట్గా తీసేయలేదు, కానీ ఏవైతే కొంచెం దొడ్డుగా అనిపిస్తున్నాయో ఇట్లా చూస్తున్నారు కదా మీరు, లావుగా కనిపించినవి మాత్రమే తీసేస్తున్నాను. పరాటాలో వేస్తున్నాం కాబట్టి చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇంత ఈజీగా ఇంట్లో మనం గ్రో చేసుకునే మెంతి కూరలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడము, కొలెస్ట్రాల్ని తగ్గించడంతో పాటు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకని డెఫినెట్గా ఇంట్లో అయితే గ్రో చేసుకోవడానికి ట్రై చేయండి. బయట ఎనీహౌ మనకి దొరుకుతుంది, బట్ ఇది ఇంట్లో మెంతులతో వేసి వచ్చేసేదే కాబట్టి డెఫినెట్గా అందరూ ట్రై చేయొచ్చు. కట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి వేసుకున్నాను, దాంట్లో ఒక 1/2 కప్ దాకా శనగపిండి కూడా వేస్తాను.
మెంతికూర వేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా. అంతే, ఇంకా పిండి కలిపేసుకోవాలి. మెంతికూర వాష్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ నేను వాటర్ ఏం వేయకుండా ఒకసారి కలిపేస్తున్నాను. తర్వాత ఎంత వాటర్ అవసరమో అంత చూసుకుంటూ కలిపేస్తాను. డో అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను కొంచెం సేపు పక్కన పెట్టేస్తాను, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్. ఇంకా మంచిగా దానికి రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పరాటా చేయడం స్టార్ట్ చేసేసుకుంటాను. పిండి అయితే సాఫ్ట్గానే వచ్చింది. సో అందుకని నేను కొంచెం స్లోగా దీన్ని ప్రెస్ చేసేసుకుంటున్నాను. ఎనీవే అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కాల్ చేసుకుంటాను. రోటీ చేయడానికైతే నేను కాస్ట్ ఐరన్ తవా వాడతాను. దాని మీద ఒకసారి కాల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒకసారి ఆయిల్ లేకుండా కాల్చిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తాను. పరాఠాలు ఆల్రెడీ మనం స్పైసెస్ అన్ని వేసినాం కాబట్టి దీనికి సపరేట్గా కర్రీ అవసరం లేదు. నాకైతే పెరుగుతో తినడం చాలా ఇష్టం. పెరుగులో నేను పికిల్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేస్తాను. ఇంకంతే, దాంతో పరాఠా తినేసేయచ్చు. ఎవరైనా ట్రై చేయకపోతే ఈ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. దట్స్ ఇట్. నా డిన్నర్ ప్లేట్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. చాలా మంచిగా సాఫ్ట్గా వచ్చినాయి పరాఠా కూడా. ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చెప్పినట్టు మళ్ళా మెంతికూర వేస్తున్నాను. ఇప్పుడైతే తీసేసినాను కదా ఉన్నవి. సాయిల్ అంతా నేను లూజ్ చేసేసుకుంటున్నాను. వాటర్లో నానబెట్టిన తర్వాత మెంతులు ఒక సెకండ్ డేకి స్ప్రౌట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా దాన్ని వేసేస్తాను. వాటిపైన ఒక లైట్ లేయర్ ఆఫ్ మట్టి మళ్ళీ ఇంకొకసారి వేసేసి లాస్ట్లో వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. దట్స్ ఇట్. నా నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ మెంతికూర కూడా రెడీ అయిపోయింది. See you in my next video. Thank you so much for watching.